రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటున్నాయి. శివనామ స్మరణతో మారుమోగిపోతున్న ఆలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచే ఆలయాలకి పెద్ద మొత్తంలో భక్తులు తరలివస్తున్నారు. శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. భక్తులతో ప్రముఖ ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. వేములవాడ, కీసర, శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామం, కోటప్పకొండ ఈ ఆలయాల మొత్తం కూడా పెద్ద మొత్తంలో భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శివనామ స్మరణతో ఆలయాలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి. సంబరాలు అంబరానంట ఎక్కడికక్కడ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సో ఎప్పటికప్పుడు భక్తులని అంచనా వేస్తూ ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన వివిధ ఆలయాల నుంచి భక్తుల సందర్శనార్థం వచ్చినటువంటి ఆ క్యూ లైన్లు, ఆ భక్తజన సంద్రాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. పూజలు, హోమాలు, భక్తులందరూ కూడా ఇష్టానుసారంగా వారి వారి కానుకల్ని సమర్పిస్తూ అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆ శివయ్యను కొలుస్తూ వస్తున్నారు. ఎస్, తెలుగు రాష్ట్రాల వారిగా ఈ సంబరాలు అంబరాన్నంటాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఆలయాలకు సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, భక్తులు ఏమంటున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈరోజు శివరాత్రి మహాసందర్భానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే ఆలయాలకి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. ఈరోజు ముఖ్యంగా 7 టెంపుల్స్, సనత్ నగర్లో ఏదైతే 7 ఆలయాల పెద్ద ఆలయం ఉందో ఇక్కడికైతే చాలా మంది భక్తులు ఇక్కడ చూడొచ్చు. మనం క్యూలు కడుతున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి, అంటే ప్రతి వారం కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాము నుంచి అయితే మహాశివుని దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి వస్తున్నట్టుగా అయితే మనం చూస్తున్నాం. భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రికి ఉపవాసం ఉంటూ జాగరం చేస్తూ ప్రతి ఒక్క మాటలోనూ కూడా ఓం నమ శివాయ అంటూ కూడా నామస్మరణం చేస్తూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడొచ్చు, భక్తుల రద్దీ కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రతి ఏటతో పోలిస్తే ఈ ఏటా ముఖ్యంగా మహాకుంభమేళ రావటంతో ఇంకా ఘనంగా మహాశివుడికి మహాశివరాత్రి రోజు ఇంకా అంగరంగ వైభవంగా అయితే పూజలు అందుకుంటున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. ముందుగా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆలయ ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా, మీ తరఫున మా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. గురుగారు, అంటే ఈ సంవత్సరం శివరాత్రి స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మహాకుంభమేళా ఉంది, దాంట్లో సందర్భంగానే ఈసారి మహాశివరాత్రి కూడా వచ్చింది. ఎలా అంటే ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా చెప్పాలంటే కనుక మన జనవరి నుండి కూడా ఈ ఫిబ్రవరి శివరాత్రి వరకు కూడా మహాకుంభమేళానే 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక మహా పుష్కరంగా దీన్ని చెప్పబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఆ పరమేశ్వరునికి గత 45 రోజుల నుంచి 46 రోజుల నుంచి కూడా విశేషంగా భక్తులందరూ కూడా కాశీ క్షేత్రం కావచ్చు, ప్రయాగరాజు కావచ్చు, ఇటువంటి క్షేత్రాన్ని కూడా దర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా వచ్చినటువంటి మహాశివరాత్రి కాబట్టి అన్ని శివరాత్రుల కంటే కూడా ఈ శివరాత్రి అనేది కొంత ప్రత్యేకమైనటువంటి శివరాత్రిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అదేవిధంగా ఈ సంవత్సరం మనకి ఇంత ఉదయం ఇంత క్రౌడ్ అనేది మనకు ఈ సంవత్సరం చాలా క్రౌడ్ చూపిస్తుంది మార్నింగే. కాబట్టి ఇంకా ఈ క్రౌడ్ అనేది మన రాత్రి 12-1 గంట వరకు కూడా కంటిన్యూ ఇదే విధంగా ఉంటుంది మన దేవాలయంలో. అంటే ఈసారి కుంభమేళా కూడా ఇందాక మీరు అన్నట్టుగా కుంభమేళా కూడా ఉంది కాబట్టి చాలా మంది కుంభమేళా వెళ్ళి కూడా దర్శనం చేసుకుంటున్నారు అనొచ్చు. మరి ఇక్కడ ఏ విధంగా ఉందంటారు రద్దీ? అంటే కుంభమేళాకు పోయి వచ్చిన వాళ్ళందరూ కూడా విశేషంగా శివరాత్రి రోజున వారికి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో స్వామివారిని కుంభమేళ నుంచి తెచ్చుకున్నటువంటి ఆ తీర్థం ఏదైతే ఉంటుందో, ప్రయాగరాజ్ నుంచి తెచ్చుకున్న తీర్థము, కాశీక్షేత్రం గంగా తీర్థం ఏదైతే ఉంటుందో ఆ తీర్థాన్ని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు మా ఇంటి పక్క ఉన్న దేవాలయంలో ఆ శివుని దర్శించుకోవడము, ఆ శివునికి అభిషేకించుకోవడం వల్ల వారికి విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అనేది మనకు శాస్త్రం చెప్తున్న విషయం. అంటే ఈ రోజు గురుగారు చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. శివరాత్రి అనగానే ఉపవాసం ఉంటారు. కొంతమంది అంటే ఏ విధంగా ఉపవాసం ఉండాలో కూడా కొంతమంది తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఏమైనా నీళ్లు అవి తీసుకోవచ్చు అంటారా, ఫ్రూట్స్ అవి ఇవి, లేకపోతే తీసుకోకూడదు? ఉపవాసం అనేది మనకు ఒక విధానంగా లేదమ్మా. ఉపవాసం అనేది మనకు 2-3 రకాలుగా ఉంటుంది. కటిక ఉపవాసం అంటారు. కటిక ఉపవాసం అంటే మనకు నోట్లో వచ్చినటువంటి లాలాజన ఉమ్మి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మింగకుండా చేయడం, అది కటిక ఉపవాసం అంటారు. అలా కాకుండా
కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సూర్యాస్తమయం కూడా ఉండి ఆ సూర్యాస్తమయం సమయంలో చంద్రుడు వచ్చిన తర్వాత కొంత పండ్లు కానీ పాలు కానీ తీసుకుంటుంటారు. అలానే కాకుండా కొంతమంది అల్పాహారం తీసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. అలానే కాకుండా కొంతమంది మొత్తం ఏం తినకుండా ఈరోజు మొత్తం ఉపవాసం ఉండి రేపు పొద్దున శివుని దర్శనం చేసుకుని మళ్ళీ భోజనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఉపవాసం అనేది వాళ్ళ ఆరోగ్య రీత్యా వారి శరీరం ఏ విధంగా సహకరిస్తే ఆ విధంగా ఉపాధీక్ష అనేది చేయొచ్చు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా శివుడికి ఎలాంటి ప్రత్యేక పూజలు అందిస్తున్నారు? మా సనత్న దేవాలయంలో అయితే మాత్రం ప్రత్యేకంగా మేము ఉదయం 3 గంటల నుండే బ్రహ్మముహూర్తం నుండే సాయంత్రం 7 గంటల వరకు గర్భాలయంలో భక్తులందరి చేత సామూహికంగా అంటే వారి స్వహస్తాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు కలిగిస్తాం. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల వరకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక కళ్యాణోత్సవ కార్యక్రమం సంవత్సరంలో శివరాత్రి రోజున నిర్వహిస్తాము. అదేవిధంగా 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు లింగోద్భవ సమయం అంటారు. అది అంటే పరమేశ్వరు ఉద్భవించేటువంటి సందర్భం కాబట్టి ఆ సమయంలో అర్చకులందరూ కూడా కూర్చొని చక్కగా మహాన్యాసం చెప్పుకుంటూ ఏకాదశి రుద్రపారాయణం చేస్తూ ఆ శివునికి అన్ని రకాల పండరసాలతో పంచామృత అభిషేకం చేసుకొని 12 గంటలకు భక్తులందరికీ కూడా లింగోద్భవ దర్శనాన్ని విశేషంగా భక్తులందరికీ ఇస్తారు. ఆ తర్వాత స్వామివారికి మహాహారతి తీర్థప్రసాద వినియోగం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మా దేవాలయంలో జాగరణ అనేది కూడా విశేషంగా చేస్తుంటాం. కాబట్టి మన దేవాలయంలో చిన్నపిల్లలతో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు సుజందంజని వారి సంగీత వాళ్ళతో జాగరణ కార్యక్రమాన్ని కూడా రేపు ఉదయం 6 వరకు భక్తులందరి అవకాశాన్ని బట్టి జాగరణ కార్యక్రమాన్ని కూడా మన దేవాలయం ఏర్పాటు చేశాం. ఈ రోజు రద్దీ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సాయంత్రంలో ఇప్పుడు కంటే కూడా మీకు సాయంత్రం అనేది ఇంకెక్కువ క్రౌడ్ వస్తుంది మాకు దేవాలయంలో ఇప్పుడు. కానీ ఇప్పుడు చెప్పాలంటే కానీ ఈ సంవత్సరం పొద్దున్నే క్రౌడ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది సంవత్సరం మాకు. బట్ సాయంత్రం దీనికి రెట్టింపే ఉంటుంది అనుకుంటున్నాం మేము కూడా. దాని తగ్గ వాళ్ళకి తగ్గ అవసరాలకు సంబంధించినటువంటి ఏవైతే అవసరం ఉంటాయో అన్నీ కూడా మా దేవాలయం ఈవో గారు అయినటువంటి సత్యనారాయణ గారు వారి పర్యవేక్షణ చేస్తూ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోటుబాటు లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని వారు పర్యవేక్షిస్తూ అందరినీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు చూడడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ ఎలాగా ఎంతమంది వచ్చి ఇక్కడ ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఈవో సత్యనారాయణ గారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో మాట్లాడి మరి ఇక్కడ ఈ రోజు ఇంత అంటే చాలా సంఖ్యలో అయితే ఇక్కడికి భక్తులు వస్తుంటారు, మరి వాళ్ళకి ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేశారనే విషయం కూడా ఒకసారి ఈవో సత్యనారాయణ గారితో మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ రోజు ఇక్కడికి చాలా సంఖ్యలో అయితే భక్తులు వస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఏటా అంటే ఈ ఏటా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఎండవేడిమికి పందిళ్ళు అయితే వేయడం జరిగిందమ్మా. అట్లాగే వాటర్ సదుపాయం కూడా కలగజేసాం. క్యూ లైన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలగజేసాం. అనుకున్న టైంలోనే అందరికీ దర్శనం అయ్యేటట్లు ఏర్పాట్లు జరిగాయి. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఎంత రద్దీ రావచ్చు? పర్లేదమ్మా, ఒక 20% అన్నా ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాం. మొత్తానికి అయితే ఈ రోజు ఘనంగా మహాశివరాత్రి వేడుకలు అయితే జరుగుతుంది. మంచిగా అన్ని సౌకర్యాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం అభిషేక కార్యక్రమాలకు అయితే ఏర్పాట్లు చేసినాం. సో చూడొచ్చు భక్తుల రద్దీ కూడా ఏ విధంగా ఉంది, అదే విధంగా సదుపాయాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా సదుపాయాలు అందించారు అనేది కూడా ఇప్పుడు మనకి ఈవో గారు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆ మహా శివుడిని స్మరిస్తూ శివుడిని కళ్ళారా చూస్తూ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి అంటూ కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపుగా గుళ్ళు మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడు మహాశివునికి ఏ విధంగా లోపల అభిషేకాలు ఏ విధంగా అర్చనలు చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిషేకం అంటే కేవలం ఏదైతే బిల్వపత్రి ఉంటుందో బిల్వపత్రితో కొన్ని చెంబు నీళ్లు పోసినా కూడా చాలు అనే విధంగా అయితే ప్రతి ఒక్క భక్తులు కూడా శివునికి అభిషేకం చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూస్తున్నాం మొత్తం కూడా ఏ విధంగా రద్దీ ఉందనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు కేవలం ఇది కొంత మాత్రమే రద్దీ అని చెప్పొచ్చు. సాయంత్రం వేళలో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాన్ని ఇక్కడ వదిలేస్తా అంటే గుడికి వచ్చి మహాశివునికి అభిషేకం చేసి ఉపవాసాన్ని ఇక్కడ విడుస్తారు కాబట్టి ఇంకా ఎక్కువగా రద్దీ ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు కళ్యాణం కూడా ఉండబోతుంది అంటూ కూడా ఇక్కడ అర్చకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆలయాలకు వచ్చి మహాశివుని అయితే దర్శించుకుంటున్నారని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. ఆ టీవీ కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.
ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం, పొగాలంకరణ, శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం మరియు ఫిబ్రవరి 27వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం. స్వయంగా విచ్చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పరోక్ష సేవలను నిర్వహిస్తోంది. వివరాలకై సంప్రదించండి www.srisailadevastanam.org లేదా aptemples.ap.gov.in.